One, this is the concept of Ohm's law. So, this is the basic definition of Ohm's law. Ohm's law states that the current flowing through a conductor is directly proportional to the voltage across it and inversely proportional to its resistance. సో ఈ యొక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు కాన్సెప్ట్ అర్థమవుతుంది ఈజీగా. అలాగే ఇది ఓమ్స్ లా యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంటర్ కానివ్వచ్చు, ఇంజనీరింగ్ కానివ్వచ్చు, ఈ ఫార్ములా అనేది వస్తూ ఉంటుంది. సో హ్యావ్ టు రిమెంబర్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో వోల్టేజ్, వి అంటే వోల్టేజ్, దాని యొక్క యూనిట్స్ వచ్చి వోల్ట్స్. ఐ అంటే కరెంటు, దాని యొక్క యూనిట్స్ వచ్చి యాంపియర్స్. ఆర్ అంటే రెసిస్టెన్స్, దాని యొక్క యూనిట్స్ వచ్చి ఓమ్స్. సో అలాగే ఇప్పుడు మనకి వోల్టేజ్ కావాలి కాబట్టి వి కనుక్కుంటాం. వి యొక్క ఫార్ములా వి ఈక్వల్ టు ఐఆర్. అలాగే కరెంట్ కనుక్కోవాలంటే కరెంట్ అండ్ దాని యొక్క సింబల్ ఏంది? ఐ. సో ఐ ఉంది కాబట్టి మనం ఐని ఆడే పెడేసి ఈ ఆర్ని అవతలు తీసుకెళ్తే ఐ ఈక్వల్ టు వి బై ఆర్. అలాగే మనకి రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే రెసిస్టెన్స్ ఏడే పెట్టేసి ఐని యువతలు తీసుకొచ్చాము అనుకో, ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. బేసిక్గా వోల్టేజ్ అంటే ఏంటి? వోల్టేజ్ ఇస్ ద ఫోర్స్ దట్ పుషెస్ ఎలక్ట్రిసిటీ త్రూ ఏ సర్క్యూట్. వోల్టేజ్ అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఫ్లో చేస్తుంది, అంటే పుష్ చేస్తుంది సర్క్యూట్లోకి. అలాగే ఐ అంటే ఏంటి? ఐ అంటే కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని మనం ఐ అంటాం. అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి? అపోజిట్స్ ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే కరెంట్ని రెడ్యూస్ చేస్తుంది. ఎంత కరెంట్ ఇచ్చామో అంటే కరెంట్ ఇది మనం దాన్ని తగ్గించి ఇస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టెన్స్. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. సో ఇది ఒక కాన్సెప్ట్ అర్థమైతే చాలు మీకు. అండ్ ఇక్కడ రాసాను చూడండి, మోర్ కరెంట్ మోర్ వోల్టేజ్. మనం ఎంత కరెంట్ అప్లై చేస్తామో అంతే వోల్టేజ్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఎక్కువ కరెంట్ అప్లై చేసాం అనుకో, ఇక్కడ లెస్ రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ ఒక ప్రాపర్టీ ఏంటి? అపోజిట్స్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ కదా. అపోజిట్స్ అంటే ఏంటి? కరెంట్ని రెడ్యూస్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ ఎంత కరెంట్ అయితే అప్లై చేస్తామో అది తక్కువ వస్తుంది. తక్కువ కరెంట్ అప్లై చేస్తే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అది కాన్సెప్ట్ ఇక్కడ. అది దీని యొక్క ప్రాపర్టీస్. వి ఈక్వల్ టు ఐఆర్. సో ఎగ్జాంపుల్ నీకు ఇంకా అర్థం కావాలి అంటే వి ఈక్వల్ టు పుష్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని పుష్ చేస్తుంది. ఐ అంటే ఫ్లో, కరెంట్ అనేది ఫ్లో చేస్తుంది. ఆర్ అంటే అబ్స్టాకిల్, అపోజిట్స్ కరెంట్ని రెడ్యూస్ చేస్తుంది కరెంట్ని. సో నేను చెప్పాను కదా, ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనేసి. సో చదవండి ఒకసారి స్టేట్మెంటు. ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్. ఒక కండక్టర్ని కరెంట్ ఫ్లో చేసామంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వోల్టేజ్. సో వోల్టేజ్కి అది కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంటే, ఎంత కరెంట్ అప్లై చేస్తామో అంతే వోల్టేజ్ మనకు వస్తుంది. లేదంటే ఎంత వోల్టేజ్ అప్లై చేస్తామో అంత కరెంట్ వస్తుంది. అండ్ ఇట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇట్స్ రెసిస్టెన్స్. నువ్వు ఇన్వర్స్లీ అంటే ఎంత కరెంట్ అయితే నువ్వు అప్లై చేస్తావో అంత కరెంట్ తగ్గుతుంది. ఎంత కరెంట్ నువ్వు తగ్గిస్తావో అంత కరెంట్ పెరుగుతుంది రెసిస్టెన్స్లో. సో అది కోర్ కాన్సెప్ట్. సో ఎక్కడైనా ఇదే కాన్సెప్టు. ఒకసారి బాగా చూడండి. మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వోల్టేజు, ఈ కరెంటు, రెసిస్టెన్స్ అన్నీ ఒకసారి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి. అర్థం కాలేదంటే ఏమన్నా మళ్ళీ అడగండి. చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనం పెద్ద పెద్ద కాన్సెప్ట్స్లోకి ఈజీగా ఎంటర్ అయ్యి గెట్ అవ్వచ్చు. సో hope you understand. See you in next video. Bye.